హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు ఈజీగా చికెన్ ఊరగాయ అంటే చికెన్ పిక్కల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నీట్గా వాష్ చేసుకుని 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లోకి 2 నిమ్మకాయలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ధనియాలు ఒక 2 చెంచాలు ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, దాల్చిన చెక్క, యాలకులు, 2 యాలకులు, ఒక 5 లవంగాలు తీసుకున్నాను, కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కారం కూడా. అయితే ముందుగా చికెన్ కడిగేసి కొద్దిగా పసుపు వేసి కొద్ది సాల్ట్ వేసి ఒక అరగంట మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. ఇదైతే కంపల్సరీ అండి, అప్పుడే మనకి పచ్చడిలో ఉన్న చికెన్ గట్టిగా అవ్వకుండా ఉంటుంది. చాలా కొంచెం సాల్ట్ వేయాలి, లేదంటే ముక్కకు పట్టేసి కొద్ది ఉప్పు కసలు అనిపిస్తుంది. కొద్దిగా పసుపు మ్యారినేట్ చేసి ఒక అరగంట పక్కన ఉంచేసుకోవాలి. అవి ఏంటంటే ముక్క మనకి పచ్చడిలో మెత్తగా ఉంటుంది. బాగా కలిపితే ఆ ముక్కకి ఆ పసుపును కొంచెం వేయాలి, సాల్ట్ ఎక్కువ వేయకూడదు. ముందు కలపడానికి పక్కన పెట్టుకొని అప్పుడు కళాయిలో ఈ డ్రై ఉంటాయి కదా మసాలాలు, అంటే ఆవాలు, మెంతులు చాలా కొంచెం అండి, అన్నీ ఒక్కొక్క స్పూను. మెంతులు అయితే 1/2 స్పూనే, ధనియాలు కొంచెం 2 స్పూన్లు పెట్టుకోవాలి, ఎందుకంటే 1/2 కేజీ కాబట్టి కొంచెమే. ఈ మసాలా డ్రై రోస్ట్ చేసుకోవాలంటే మామూలుగా ఉత్తుగా ఆయిల్ ఏమి వేయకుండా వేపేయాలి. ఈ 1/2 కేజీ చికెన్ పిక్కల కోసం నేను 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి, 100 గ్రాముల ఆయిల్. ఇది కొంచెం బాగా కలర్ మారే వరకు వేపేసి దీన్ని అయితే పౌడర్ చేసేసుకోవాలి. 2 నిమిషాలు వేపితే కొంచెం కలర్ మారిపోతాయి. ఇప్పుడు 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాలి ఆయిల్. 1/2 కేజీ చికెన్ పిక్కలకి 100 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. కేజీ అనుకోండి 200 గ్రాములు లేదా 250 గ్రాములు తీసుకోవచ్చు, అంటే కొంచెం తక్కువ చేద్దామని ముందే చేసి. ఇప్పుడు ఈ ఆయిల్లో చికెన్ వేసి బాగా వేయించేసుకోవాలి. అంటే చికెన్లో వాటర్ అంతా వచ్చేసి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు పడుతుందండి వేగడానికి, ఎందుకంటే చికెన్లో వాటర్ రావాలి, అది బాగా ఉడకాలి కదా. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఆర్డర్ పెట్టుకుంటే బయట నుంచి కొనుక్కుంటే చాలా ఎక్కువ రేట్ పడుతుంది చికెన్ పచ్చడి. చక్క మనమే ఇంట్లో చేసుకోవచ్చు. ఈ చికెన్ని బాగా వేయించేసుకోవాలండి. చక్కగా ఒక 15 నిమిషాలు అయితే వేగిపోతుంది, 15 నుంచి 20 నిమిషాలు. అంటే చికెన్ క్వాంటిటీ తక్కువ కాబట్టి తొందరగానే వేగిపోతుంది. బోన్స్తో కూడా చేసుకోవచ్చు, బోన్లెస్ కూడా. అక్కడ ఇందులో 2-3 పీసులు బోన్స్తో కూడా ఉన్నాయి. మనం కేజీ చికెన్ చక్కగా తెచ్చుకొని చేసుకోవచ్చు. ధనియాలు, మెంతులు, ఆవాలు మెంతులే కొంచెం వేసుకోవాలి. అంటే ఈ చికెన్ పచ్చడి కోసం 1/2 స్పూన్ అన్నమాట, చిన్న స్పూన్ కొంచెం మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లేమో ధనియాలు వేసాను. ఇంకా యాలకులు అవి 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక చెక్క ముక్క అంతే. ఇది బాగా వేగిపోయి చూసారా, బాగా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. మనకు ముందు మ్యారినేట్ చేసుకున్నాం కదా కొద్దిగా సాల్ట్, పసుపు, దానివల్ల ముక్క ఏంటంటే గట్టిగా బిగిసిపోకుండా ఉంటుంది, బాగుంటుంది. లేదంటే గట్టిగా ఉంటుంది రబ్బర్లా. చాలామంది చికెన్ వేరుగా ఉడికిస్తారు డ్రైగా, అట్లా కంటే ఇలాగే బాగుంటుంది ఆయిల్ వేసుకుంటే. మనకి ఇది బాగా రోస్ట్ అయితే మనకు నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. ఇది చేసినా ఎక్కువ అంటే 2-3 రోజులు ఉంటే తినేస్తారు కదా. ఒకవేళ నిల్వ ఉంచుకోవాలనుకుంటే బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ అయితే తీసేసుకోవాలి వేరే గిన్నెలోకి. తీసేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అల్లం పేస్ట్ అనమాట, అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్. ఫ్రెష్గా నూరుకుంటే అది బాగుంటుంది, అదే ఫ్రెష్గా రుబ్బుకుంటే ఆ పేస్ట్ టేస్ట్ పడుతుంది. మన చికెన్ క్వాంటిటీ బట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇది బాగా వేగిపోవాలండి. ఇది ఒక 2 నిమిషాలు పడుతుంది బాగా మంచి కలర్ వచ్చేలాగా. బాగా వేగితే పచ్చడేమో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, కానీ చేశాక తినేస్తాం అలా అనిపిస్తుంది. కానీ మనం ఎందుకు ట్రై చేయకూడదు, ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వస్తుంది, లేదంటే ఏదైనా సరదాగా ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు చేసుకోవచ్చు. చూడండి బాగా కలర్ రావాలి. అది ఒక 2 నిమిషాలు వేగిపోతుంది, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి. ఓన్లీ అల్లము వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం ఇది. ఇప్పుడు ఇది బాగా వేగాక ఆ చికెన్ ఉంటుంది కదా మనం ఫ్రై చేసుకున్నది, అది ఇందులో యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకుని ఒక నిమిషం పాటు బాగా అది కలిపి పేస్ట్ అంతా చక్కగా పట్టాలి చికెన్కి. పట్టాక ఇప్పుడు కారం అది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది 1/2 kg చికెన్ కాబట్టి ఒక 2 స్పూన్లు కారం వేసానండి. అది కేజీ అయితే 4 స్పూన్లు వేసుకోవచ్చు. మన మామూలు వంటకు వాడే మసాలా కారమే, వేరేగా దీనికోసం సపరేట్ కారం అవసరం లేదు. అన్నీ కొంచెం అంటే కొంచెం మనం అంచనాగా కరెక్ట్గా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. చాలా బాగా వచ్చింది అసలు. 2 స్పూన్లు కారం, మసాలా కారం, వంటకు వాడే మసాలా కారం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని కారం ఎక్కువసేపు ఇంకా ఫ్రై చేయ అవసరం లేదు. జస్ట్ ఆ ఆయిల్ నుంచి పచ్చివాసన పోతుంది కదా, జస్ట్ ఒక నిమిషం అంతే పచ్చివాసన పోయారు. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం ఎక్కువ రోజు నిల్వుంచుకోవాలనుకుంటే కొంచెం సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ సరిపడానే యాడ్ చేశాను సాల్ట్ కూడా. కారం కొంచెం వేగిపోయాక చాలా కమ్మగా వచ్చిందండి టేస్ట్ అయితే. రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంది, కూడా జ్యూసీగా బాగుంది. టేస్ట్ సరిపడా 1/2 స్పూన్ సాల్ట్ వేసాను, ఎందుకంటే 1/2 kg కదా ఈ పచ్చడి, అందుకోసమని కొంచెం వేసాను. ఆల్రెడీ ముందు కొంచెం కలిపి ఉంచుతాం కదా, అది మాత్రం ఎక్కువ కలుపుకూడదు, ముక్కలు పట్టేస్తే ఉప్పు కాసేలా అనిపిస్తుంది, ఉప్పు ఎక్కువ అయిపోయినట్టుగా. జస్ట్ ఆ మ్యాగ్నేషన్ అవడానికి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టేస్ట్ సరిపడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం ఇది అయిపోయినాక మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అవి పౌడర్ చేసుకొని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. కేజీ చికెన్ అనుకోండి ఒక 3.5 స్పూన్ అలా పడుతుంది. 2 స్పూన్లు అంటే చిన్న స్పూన్, ఇది పెద్ద స్పూన్ అయితే ఒకటి చాలు. అది ఏంటంటే గ్రేవీ వస్తుంది మనకి, అంటే మెంతులు, జీలకర్ర, ఆవాలు, తర్వాత ధనియాలు, కొంచెం మనకి ఊరగాయ గ్రేవీ అనేది ఉంటుంది కదా, దానికోసం ఇవి. అలాగే ఇవి ఎక్కువ వేసుకోకూడదు, నార్మల్ ఊరగాయ లాగా ఎక్కువ వేయకూడదు, కొంచెం. ఈ తర్వాత నేను ఇది వేసాక కొద్దిగా చికెన్ మసాలా పొడి యాడ్ చేశాను, ఎందుకంటే ఇది చికెన్ కదా, అందులో తక్కువ వేసాను కదా మసాలా. కొద్దిగా చికెన్ మసాలా పొడి వేరేగా ఉంటుంది కదా, మనం వేయకుండా ఓన్లీ మసాలా గింజలతో చేసే దాన్ని వేసాను. మనం ప్యాకెట్లో దొరికే మసాలా పొడిని వేసుకోవచ్చు, ఒక 1/2 స్పూన్ అనమాట. జస్ట్ చల్లారు, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని. చాలా బాగుంది. ఇది వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ చికెన్ మసాలా వేసుకుంటే ఏంటంటే మనకు ఆ చికెన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈ వంటలవే కాదు పూజ వీడియోలు కూడా ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇది అయిపోయాక చక్కగా వేగిపోయింది కదా అంతా, దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చల్లారిపోద్ది. చల్లారాక ఒక మంచి నిమ్మకాయ, జ్యూస్ వచ్చే నిమ్మకాయని ఒక్కటే కలిపాను. నేను 2 చూపించింది కానీ ఒక్కటే కలిపాను, ఎందుకంటే జ్యూస్ ఎక్కువ. పిక్కలు తీసేసి చక్కగా పిండేసుకోండి. అయితే ఈ నిమ్మకాయ కలిపినప్పుడు మాత్రం మొత్తం పిక్కలంతా చల్లారిపోవాలి, వేడి మీద కలిపితే చేదు వచ్చేస్తుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అది చక్కగా పక్కన 10 నిమిషాలు ఉంచేస్తే చల్లారిపోతుంది. అందులో చక్కగా నిమ్మకాయ పిండేసుకుని కలిపేసుకొని వెంటనే తిన్నా కూడా టేస్ట్ తెలుస్తుంది. ఒక అరగంట గంట తర్వాత బాగా ఊరుతుంది కదా, చాలా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో అయితే ఇది షార్ట్ కూడా పెట్టాను, చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మంచిగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా అందరూ ట్రై చేయండి, ఈజీగానే ఉంది కదా. టేస్టీ అండ్ ఈజీ చికెన్ పచ్చడి. ఈ సండే స్పెషల్ ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.